నా నోట మాట రావట్లేదు. అయ్యో అయితే ఐస్ క్రీమ్ తిను, మాట నోట మాట రాకపోతే. అయితే చెప్పాను కదా, నేను అప్పుడు సిరియాక్కకి చెప్పాను, చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ అనమాట. అమ్మ ఇప్పుడు ఈ చీర కొంగుకి ఈ చీర చివరి ఉంటుంది కదా, ఆ చివరిలో రూపాయి కానీ ₹2 కానీ ఇలా పెట్టి ఇలా మడిచి పెట్టుకునేది అనమాట. ఇలా మడిచి పెట్టుకునేది అమ్మ. పెట్టుకొని నిద్రపోయినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, ఐస్ క్రీమ్ బండోడు గట్ట ఎవరైనా వస్తే ఈ చీర కొగ్గునున్నది చక్కగా ఇలా విప్పేసుకుని, డిన్నర్ చేశానమ్మా, ఇలా విప్పేసుకుని ఇందులో ఉన్న ₹2 కాస్త తీసుకెళ్ళి ఒకరోజు ఏం చేశానంటే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఈసారి చీర కొంగు అమ్మ నిద్ర లేచిన తర్వాత చీర కొంగు చూసుకుంటుంది కదా, ఆ విషయం మర్చిపోయాను. నేను చీర కొంగు చూసుకుంది, డబ్బులు లేవు. ఇంతకీ నేను ఏం చేశాను తెలుసా, చేసింది తప్పే. వెళ్ళి ఇంకొకరి ఇంట్లో నిద్రపోయాను. ఐస్ క్రీమ్ తినేసాను. ఆ రోజు అస్సలు ఇంటికి వెళ్ళలేదు. వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏదో పెట్టారు, తినేసాను, పడుకుని పోయాను. అక్కడ పడుకుండిపోతే సర్లే, మామూలుగా కాదు, ఊరుకోలేదు మా అమ్మ. ఉరికించి కుక్కను కొట్టినట్టు కొట్టింది. అది చెప్పాను సిరి అక్కతో. మీకు కూడా అలాంటి